నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నానండి. మనతో పాటు రామిరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళ రాహుల్ ఈవీ కంపెనీ సంస్థ అధినేత. నేను ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి వీడియోస్ చేసాం. 75,000 రూపాయలకే 120 కిలోమీటర్ మైలేజ్ ఇస్తున్న లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్తో అతి తక్కువ రేటుకే 120 కిలోమీటర్ మైలేజ్ ఇచ్చే స్కూటర్. అది మనకి వైజాగ్లో అనకాపల్లి శ్రీనివాస్ గారు అమ్ముతున్నారు. ఇక్కడ మనకి హైదరాబాద్లో రాహుల్ ఈవీ సంస్థ అధినేత రామిరెడ్డి గారు అమ్ముతున్నారు. ఇప్పుడు తాజాగా వీళ్ళ షోరూమ్ అనేది అడ్రస్ మార్పు కూడా చేయడం జరిగింది. సార్, అడ్రస్ ఏంటి సార్ ఇప్పుడు? నమస్తే అండి ప్రేక్షకులకు మొదటగా. అండ్ ఈవీ కుర్రాడు ఛానల్కి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అంటే నాలెడ్జి ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి నాలెడ్జి మార్కెట్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఏంటంటే మాది రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది 4.5 years నుంచి హైదరాబాద్లో కొత్తపేటలో షోరూమ్ ఉండేది. 4 years కంప్లీట్ అయిపోయింది. 4.5 years నియర్లీ. జస్ట్ 20 days బ్యాక్ షిఫ్ట్ కాబడింది. ఎక్కడికి షిఫ్ట్ కాబడింది అంటే మనది యాక్చువల్గా బ్యాటరీ షాపు 18 years నుంచి దిల్షుక్ నగర్లో ఉంది. సో నా బ్యాక్గ్రౌండ్ అదే, ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. సో అక్కడికే తెచ్చాను. ఎందుకు తెచ్చాను అంటే నేను అక్కడికి ఇక్కడికి తిరగాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. జస్ట్ స్పేర్ పార్ట్లు ఇక్కడే దొరుకుతాయి, సర్వీస్ ఇక్కడే దొరుకుతుంది, సేల్స్ ఇక్కడే జరుగుతాయి. సేల్స్ అండ్ సర్వీస్. సో ఎలక్ట్రిక్ బండ్ల బ్యాటరీలు దొరుకుతాయి ఇక్కడే, ఎలక్ట్రిక్ బండ్ల ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ దొరుకుతాయి, ఎలక్ట్రిక్ బండ్ల ఛార్జర్స్ దొరుకుతాయి, ఎలక్ట్రిక్ బండ్ల ఛార్జర్ రిపేర్ ఇక్కడే జరుగుతుంది, ఎలక్ట్రిక్ బండ్ల బ్యాటరీ రిపేర్ ఇక్కడే జరుగుతుంది. సో అన్నీ ఇక్కడే అవుతాయి, బ్యాలెన్సింగ్ ఇక్కడే అవుతాయి. సో నాకు చాలా ఈజీగా ఉంది. చాలామంది కస్టమర్లు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి పని చేశావు, షిఫ్ట్ చేసి ఒక దగ్గరనే అన్నీ దొరుకుతున్నాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఒక 15-20 days వర్క్ అవుతుంది, రెనోవేషన్ అవుతుంది. స్పెసిఫిక్గా అడ్రస్ ఎక్కడ కరెక్ట్గా? మా అడ్రస్ వచ్చేసి దిల్షుక్ నగర్లో మెయిన్ రోడ్ మీద మెట్రో పిల్లర్ నెంబర్ A1511. సో 1511 దగ్గర బాంటియా ఫర్నిచర్ ఉంటుంది. బాంటియా ఫర్నిచర్ బ్యాక్ సైడ్. బాంటియా ఫర్నిచర్కి మెయిన్ రోడ్కి ఒక ఎంట్రన్స్ ఉంది, బ్యాక్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంది. బ్యాక్ సైడ్ రోడ్లో రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్ అని ఉంటుంది, రాహుల్ బ్యాటరీస్ అని పాతది ఉంటుంది. సో రాహుల్ బ్యాటరీస్కి దాదాపు 1 lakh కస్టమర్లు ఉంటారు 18 yearsలో. సో నా కస్టమర్లకే నేను ఎలక్ట్రిక్ బండ్లు అమ్ముతాను, చాలామంది తెలియదు. సో ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ బండ్ని ఇక్కడ పెట్టడం వల్ల, డిస్ప్లే పెట్టడం వల్ల చాలామంది పాత కస్టమర్లు నా దగ్గర కొంటున్నారు, కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. సో అడ్రస్ స్పష్టంగా దిల్షుక్ నగర్, పిల్లర్ నెంబర్ A1511, బిసైడ్ కోనార్కు డయాగ్నోస్టిక్ సెంటర్. కోనార్కు డయాగ్నోస్టిక్ సెంటర్ చాలా పాతది, దాని పక్కన మా రాహుల్ బ్యాటరీస్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటుంది. 120 కిలోమీటర్ లెడ్ యాసిడ్తో లిథియంతో ఏకంగా 200 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తా అంటున్నారు. సో పూర్తి వివరాలు మా కస్టమర్లు చెప్పండి. యాక్చువల్ చెప్పాలంటే ఏపీ వాళ్ళకు అండ్ తెలంగాణ వాళ్ళకు ముఖ్యంగా నేను వైజాగ్ శ్రీనివాస్ గారు ఇద్దరం కలిసి, మేమిద్దరం డీలర్లం కాబట్టి, పాత డీలర్లం కాబట్టి, మేమిద్దరం ఎప్పటి నుంచో సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం. నేను ఆయన నాకు హెల్ప్ఫుల్గా. ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైతే డీలర్స్ కొంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎప్పుడు అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు స్పేర్ పార్ట్లు అందుబాటులో ఉంటాయి. అట్ ది సేమ్ టైం వారంటీ క్లెయిమ్ చేయడంలో కూడా నేను కానీ శ్రీనివాసరావు గారు కానీ స్పాట్లో డిసిజన్ తీసుకొని చేసే వాళ్ళము మేము. సో చాలా రోజుల నుంచి ఉన్నాం కాబట్టి మేమిద్దరం తెలంగాణలో రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్, తున్వాల్ వెహికల్స్ అన్నీ కూడా వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్, వాటికి సంబంధించిన మోడల్స్ అండ్ రేంజెస్ మీకు డిఫరెంట్ కస్టమైజ్డ్, మీకు ఎన్ని కిలోమీటర్ కావాలంటే అన్ని కిలోమీటర్ రేంజెస్తో మేము ఇస్తున్నామండి. ఆల్ఫా ప్రో గురించి చెప్పాలంటే యాక్చువల్గా 12 volts ఒక బ్యాటరీ, 12 volts 43 Ah బ్యాటరీ, 43 Ah ఇంటూ 5 బ్యాటరీలు, 5 4 20, 200, 5 3 15, 215 215 Ah అవుతుంది టోటల్గా బై 60 volts. 5 బ్యాటరీలు, ఈచ్ బ్యాటరీ 12 volts ఇంటూ 5, 60 volts, 215 Ah. సో ఏహెచ్ ఎక్కువ ఇక్కడ. సో ఇంత ఏహెచ్ గల డిజైన్ చేయబడ్డ బండి మార్కెట్లో ప్రజెంట్ లేదు. సో ఈ బండికి మాత్రమే సాధ్యమవుతుంది. తున్వాల్లో ఆల్ఫా ప్రోకి అండ్ లిథినో ప్రోకి మాత్రమే పెద్ద బ్యాటరీలు వేయగలుగుతున్నాం. సో కేసు కూడా పెద్దగా డిజైన్ చేయబట్టింది కాబట్టి ఈ బ్యాటరీలు వేస్తే కంపెనీ నుంచి మీకు 100 నుంచి 120 కిలోమీటర్లు ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది. సో మీరు ప్రాక్టికల్గా మీరు ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేశారు. సో మీరు ప్రాక్టికల్గా దాన్ని ఎంజాయ్ చేశారు, దాన్ని కస్టమర్లకు కూడా ఫిజికల్గా చూపించగలిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ తెలంగాణలో ఉన్న ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయినా మీకు రైతులకు చాలా యూజ్ అవుతుంది. మనం ఆల్రెడీ వీడియోలో చెప్పాము, సిలిండర్లు పడతాయి, వాటర్ క్యాన్లు పడతాయి, తర్వాత గడ్డి కూడా తీసుకురావచ్చు, యూరియా బస్తాలు తీసుకురావచ్చు.
అట్ ది సేమ్ టైం ముఖ్యంగా స్కూల్ పిల్లలు 2-3 పిల్లలు ఉన్న వాళ్ళకు స్కూల్ బ్యాగులు కంఫర్ట్గా పెద్ద పెద్ద బ్యాగులు పడతాయి. సో లగేజ్ పరంగా కూడా వాడుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంది అంటే ఇందులో ప్లస్లు చాలా ఉన్నాయి, ఒకే ఒక మైనస్ ఉంది. ఆ మైనస్ కూడా నేను చెప్తున్నా. ఓన్లీ 9 అవర్స్ ఛార్జింగ్ పడుతుంది. సో 9 అవర్స్ ఛార్జింగ్ అంటే కొంత ఇబ్బంది పడవచ్చు. ఆ 9 ప్లస్లు చాలా ఉన్నాయి, మైనస్ మాత్రం ఒకటి ఉంది. అదొకటి అడ్జస్ట్ కావాలి. ప్రతి కస్టమర్ ముందే చెప్తున్నాం మేము. ఎలా అడ్జస్ట్ కావాలి అంటే రాత్రిపూట 7 గంటలకు 6 గంటలకు ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే నైట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎర్లీగా 9 లోపు ఛార్జింగ్ పెట్టేసి మార్నింగ్ 7-6 వరకు ఫుల్ ఛార్జ్ అవుతుంది. 5 ఆమ్ ఛార్జర్ ఇస్తున్నాం, ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. 9 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు 100 కిలోమీటర్లు ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా వస్తుంది. మంచి పికప్, మంచి రైడ్ చేయవచ్చు. సో తక్కువ ప్రైజ్లో ఎక్కువ కిలోమీటర్లు వస్తుంది. సో ఫైనాన్స్ ఆప్షన్ ఉంది, మా దగ్గర అన్నీ ఉన్నాయి. నెంబర్ 2. నెంబర్ 3, బండి కూడా అటు ఇటు షేక్ కాదు ఇది. ఎందుకంటే బ్యాటరీల బరువుతో బండి ఉంటుంది కాబట్టి సేమ్ మీరు మంచి ఫీలింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా షేక్ కావడం స్పీడ్లో ఉండదు. మంచి వెయిట్ ఉంటుంది కాబట్టి డబల్ రైడ్ కూడా చేయొచ్చు. డబల్ రైడ్ తోటి 160 నుంచి 180 కేజెస్ వరకు ఇద్దరు ప్రయాణం చేసుకోవచ్చు. స్కూల్ పిల్లలకు తల్లి యూజ్ చేయొచ్చు, తండ్రి బిజినెస్కి యూజ్ చేయొచ్చు, ఏజ్డ్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. సో అన్ని రకాల పీపుల్స్ దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ బండికి అన్ని నేను చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయని చెప్పాను. ఆ ప్లస్ పాయింట్లు ఏంటి అంటే ఈ బండికి రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మాకు లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఎక్కువ టైం పడుతున్నాయి. నాది అపార్ట్మెంటు, నేను పైకి వెళ్ళాలి, ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో ఈ బండి కొనాలని ఉంది, కానీ నాకు మాత్రం సూటబుల్ అవుతలేదు. దానికి సొల్యూషన్ ఏంది రెడ్డి గారు, శ్రీనివాస్ గారు అంటే అప్పుడు మేమేమి ఇస్తాం సొల్యూషన్ అంటే అప్పుడు సార్ ఈ బ్యాటరీలు కాకుండా లిథియం అయాన్ బ్యాటరీ ఇస్తాం. సో లిథియం అయాన్ బ్యాటరీ తోటి మీకు 80,000కు 60 వోల్ట్స్ 26Ah బ్యాటరీ వేస్తే ఇదే బండి మీకు 60 నుంచి 70 కిలోమీటర్లు వస్తుంది. నెక్స్ట్ లేదు రెడ్డి గారు మాకు 60-70 సరిపోదు, నాకు 100 కిలోమీటర్లు మినిమం ఉండాలి అంటే అప్పుడు ఇంత పెద్ద బ్యాటరీ ఇస్తా. ఈ బ్యాటరీ ఏంది అంటే 60 వోల్ట్స్ 42Ah ఉంది. 60 వోల్ట్స్ 42Ah, 3 years వారంటీ, 2 years రిప్లేస్మెంట్ వారంటీ, 1 year ప్రోరేటా పర్సంటేజ్లో ఇస్తాము. పర్సంటేజ్ మీన్స్ ఎన్ని సెల్స్ అయితే పోయినాయో, ఫర్ ఎగ్జాంపుల్ 15 సెల్స్ పోయినాయి, 15 × 150 రూపాయలు. సో సెల్స్ ప్రైస్ మాత్రమే తీసుకుంటాం. మిగతాది ఏదైతే రిపేర్ చేస్తామో వాటికి సంబంధించి కంపెనీ పెట్టుకుంటుంది, ₹1 కూడా ఛార్జ్ చేయం. ఇది వారంటీ విషయంలో ఇది క్లియర్గా స్పష్టంగా ఉన్నాం, దాంట్లో ఇస్తాం ఖచ్చితంగా. లేదు రెడ్డి గారు ప్రైస్ వచ్చేసి 98,000. ఓకే, 90 నుంచి 110 కిలోమీటర్లు, ప్రైస్ వచ్చేసి 98,000. నాకు 100 కిలోమీటర్ కూడా సరిపోదు రెడ్డి గారు, నేను మార్కెటింగ్ చేస్తా, నేను 200 కిలోమీటర్ కంపల్సరీ తిరుగుతా, నా పైసలన్నీ వేస్ట్ అవుతున్నాయి, రోజు 500 నోట్ ఖతమవుతుంది. సో నాకు డబల్ బ్యాటరీతో ఏమైనా ప్లాన్ ఉందా అంటే ఇదే బండికి డబల్ బ్యాటరీతో చేస్తున్నాం. డబల్ బ్యాటరీతో ఎలా చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాటరీ వచ్చేసి డిక్కీలో స్ట్రైట్గా పెడతాం. ఇది స్ట్రైట్గా డిక్కీ కట్ చేసి స్ట్రైట్గా పెడతాం. రెండో బ్యాటరీ వచ్చేసి ఇక్కడ మీకు బాక్స్ ఉంది. ఈ బండికి రెండో కంపార్ట్మెంట్ బాక్స్ ఉంది. ఈ బాక్స్లో ఇది ఫ్లాట్ వస్తుంది. ఈ బ్యాటరీని దీంట్లో పెట్టేస్తాను. సో ఇది ఒక 100 నుంచి 120 కిలోమీటర్లు, ఇది ఒక 100 నుంచి 120 కిలోమీటర్లు. ఈ రెండు కలిపి 200 నుంచి 240 కిలోమీటర్లు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇది డిటాచబుల్ కాదు, ఇది పర్మనెంట్ ఇందులోనే ఉంటుంది, బండికే ఉంటుంది, బండికే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇది మాత్రం డిటాచబుల్. ఇది తీసి ఇంట్లో అపార్ట్మెంట్ కానీ లేదా రోడ్డు మీద ఎక్కడ ఆగిపోయింది, దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. బ్యాటరీ తీసి ఎమర్జెన్సీలో వేరే ప్లేస్లో ఛార్జింగ్ పాయింట్ ఉన్న దగ్గర పోయి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కాకుండా మూడోది రెడ్డి గారు ఒక ఛార్జర్తో 2 బ్యాటరీలు అంటే మరి దాదాపు 4:30 అంటే 9 గంటలు అవుతుంది. మళ్ళీ అదే 9 గంటలు అవుతుంది కదా, నాకు ప్రాబ్లం అవుతుంది అని అన్నారు అనుకోండి, దానికి సొల్యూషన్ 2 ఛార్జర్లు ఇస్తున్నాం. ఒక ఛార్జర్ ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు, రెండో ఛార్జర్ ఇంట్లో దీనికి పెట్టుకోవచ్చు. నెంబర్ 3, రెడ్డి గారు నేను 2 బండికే పెట్టుకోవాలంటే కూడా 2 ఈ నుంచి ఇంకో పోర్ట్ పెడుతున్నా, 2 ఛార్జర్లు బండికి 2 బ్యాటరీలు ఎట్ ఏ టైం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నెంబర్ 3. నెంబర్ 4, ఒక ఛార్జర్ ఖరాబ్ అయింది, రెండిట్లలో ఒక ఛార్జర్ ఖరాబ్ అయింది ఫ్యూచర్లో, ఒక ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎలా అంటే దీని కింద చేంజ్ ఓవర్ పెడుతున్నాం. ఇటు వేస్తే ఈ బ్యాటరీతో ఛార్జ్ అవుతుంది, అటు వేస్తే ఆ బ్యాటరీతో ఛార్జ్ అవుతుంది, ఇటు వేస్తే ఈ బ్యాటరీతో యూజ్ అవుతుంది, అటు వేస్తే ఆ బ్యాటరీతో నడుస్తుంది. మధ్యలో పెడితే ఆఫ్. నేను 15 రోజులు 20 రోజులు బండి తీయను,
లేదా నేను అమెరికాకి వెళ్తా 6 నెలలు అంటే చేంజ్ ఓవర్ మధ్యలో పెట్టండి, ఓకే. అది ఆఫ్. ఎలాంటి వోల్టేజ్ డిశ్చార్జ్ కాదు, అది తీసి బయట పెట్టినా ఏదైతే డిశ్చార్జ్ అవుతుందో ఇందులో ఉన్నగా అదే డిశ్చార్జ్ అవుతుంది, ఎలాంటి నష్టం జరగదు. సో లిథియం అయాన్ కావాలన్న వాళ్ళకి లిథియం అయాన్ ఇస్తున్నాం, రేంజ్ ఎక్కువ కావాలన్న వాళ్ళకి రేంజ్ ఎక్కువ ఇస్తున్నాం, తక్కువ రేట్లో కావాలి ఎక్కువ కిలోమీటర్ కావాలన్న వాళ్ళకి లెడ్ యాసిడ్ బ్యాటరీలతో ఇస్తున్నాం. సో 1 year వారంటీ బ్యాటరీలు ఇస్తున్నాం, 3 years వారంటీ బ్యాటరీలు ఇస్తున్నాం. సో ఛార్జర్లు 2 ఇస్తున్నాం, చేంజ్ ఓవర్ ఇస్తున్నాం. సో ఇవన్నీ కస్టమైజ్డ్ చేయగలుగుతున్నాం. ఎందుకు అంటే ఒకే ఒక రీజన్, బండి ఒక 8 నుంచి 10 సంవత్సరాలు ఈ బండి నడుపుకోవచ్చు, కొంచెం స్టాండర్డ్గా ఉంది, అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. సో ఎట్ ది సేమ్ టైం లోపల ప్లేస్ ఎక్కువ ఉంది, అందుకే 2 బ్యాటరీలు పెట్టగలుగుతున్నాం. హై స్పీడ్ వెహికల్స్కి ప్లేస్ ఇవ్వట్లేదు, ఒక్క బ్యాటరీకే కష్టంగా ఉంటుంది. సో ది లో స్పీడ్కి మాత్రమే ఆ ఛాన్స్ ఉంది, ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు 240 కిలోమీటర్ ప్రైస్ ఎంత అండి? 200 నుంచి 240, 2 బ్యాటరీలు ₹1,00,000. నేను కాస్ట్ కూడా చెప్తున్నాను, 2 బ్యాటరీల కాస్టే ₹1,00,000. సో 2 ఛార్జర్లు 3,500, 3,500, 7,000 చేంజ్ ఓవర్, ఇది ఒక 10,000, ₹1,10,000 పోతే ₹1,40,000 చిల్లర బండి, మొత్తం ₹1,50,000కు మీకు బెస్ట్ ఆఫర్తో 200 నుంచి 240 కిలోమీటర్ చాలామందికి చేసి ఇచ్చాను. సో చేసిస్తాము, వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాము. కాకపోతే డబల్ బ్యాటరీకి 1 లేదా 3 రోజులు టైం తీసుకుంటాం. సో అదే ఈ లెడ్ యాసిడ్తో అయితే స్పాట్ డెలివరీ అదే రోజు ఇస్తాం. సో డిస్టిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈ బండ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ లేవు. ఇవి బండ్ల వాడిన వాళ్ళకి మాకు ఫీడ్బ్యాక్, నేను 100 బండ్లు 1000 బండ్లు అమ్మాను, దాదాపు 2,300 పైన ఉంటాయి నేను అమ్మిన బండ్లు. సో నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇంకా నేర్చుకుంటున్నాం. సో ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ బండిలో జనరల్ ప్రాబ్లమ్స్ ఒకటి బ్రేక్ షూస్ పోతాయి, బ్రేక్ కేబుల్స్ పోతాయి, ఈ థ్రాటిల్ పోతుంది. ఈ 3 ఏవి పోయినా కూడా 450, 550, 350, 250 బ్రేక్ షూస్ 200 పెడితే వస్తాయి. సో తక్కువ ₹1,000 లోపటే మీకు మొత్తం వెళ్ళిపోతుంది. మోటార్లు కంట్రోలర్ మాత్రం ఫెయిల్యూర్ కావు. ఇవి చాలా మంచి కంపెనీ, మంచివి వాడుతున్నా. ఒక డీలర్గా నాకు ఈ బండ్లతో తలకాయ నొప్పి లేదు. కొంతమంది 10,000 కిలోమీటర్లకు కూడా ఒకసారి వస్తలేరు జనరల్ సర్వీసింగ్కి, నేను 2,000కి రమ్మంటున్నా, ఫోన్ చేస్తారు 3,000 అయింది రెడ్డి గారు రావాలంటే, ప్రాబ్లం ఉందా అంటున్నా, ప్రాబ్లం లేదు అంటున్నారు. ప్రాబ్లం లేనప్పుడు ఏం అవసరం లేదు సార్, ప్రాబ్లం ఉన్నప్పుడే రండి, ఎందుకంటే మాకు ఆల్రెడీ వేరే వేరే బండ్లు ఉన్నాయి. సో ఆ బండ్లు ఏవైతే ప్రాబ్లం అవి చేసుకుంటాం. అలా సర్వీస్ పరంగా అండ్ మెయింటెనెన్స్ పరంగా ఈ బండి ఇప్పుడున్న 20-30 కంపెనీలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇది పాత కంపెనీ, 13 సంవత్సరాల నుంచి ఉంది. సో చాలా మోడల్స్ తీసింది. సో బైక్స్ కూడా వస్తున్నాయి. సో ఈ కంపెనీ పాజిటివ్గా ఉంది, చాలా గ్రాఫ్ మాత్రం చాలా ప్రోగ్రెస్ చాలా బాగుంది. ఈ కంపెనీ బండ్లు తీసుకున్న వాళ్ళకి ఎప్పుడు స్పేర్ పార్ట్లు దొరుకుతాయి, మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం, ఎప్పుడు సర్వీస్ ఇస్తాం. 1-2 రోజులు కూడా బండి ఆపము, సేమ్ డే సర్వీస్ ఇస్తాం. గుంటూరు నుంచి వీడియోలు చూసి నన్ను ఇష్టపడి కస్టమర్ వచ్చాడు. సో అతనికి 200 నుంచి 240 కిలోమీటర్లు రేంజ్ చేసిస్తున్నాం. డబల్ బ్యాటరీ, డబల్ ఛార్జర్తో, చేంజ్ ఓవర్తో చేసిస్తున్నాము. ఫస్ట్ బ్యాటరీ ఇక్కడ ఉంది, మొదటి బ్యాటరీ ఇక్కడ పెట్టాము. సో ఇక్కడ చేంజ్ ఓవర్ పెట్టాము. మొదటి బ్యాటరీ చేంజ్ ఓవర్ కింద వేసుకుంటే కింద బ్యాటరీతో పనిచేస్తుంది. చూడండి, మన కింది బ్యాటరీతో మూవ్ అవుతుంది. చూడండి, వీల్ చూడండి. ఓకే, ఇది మొదటి బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీ ఇది, దీన్ని డిటాచబుల్ చేశాము. మొదటి బ్యాటరీ అనేది పర్మనెంట్, రెండవ బ్యాటరీ అనేది డిటాచబుల్ చేసుకోవచ్చు. సో అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ అవుతున్న వాళ్ళు తీసి పెట్టుకోవచ్చు. చూడండి, కనెక్ట్ చేస్తున్నాను. ఇది ఆన్ ఆఫ్ సంబంధించింది. ఎంసీబీ మధ్యలో ఆఫ్, చేంజ్ ఓవర్. ఇటు వేసుకుంటే మాత్రం 5 బ్యాటరీతో నడుస్తుంది. సో 5 బ్యాటరీతో చూడండి మూవ్ అవుతుంది. వీళ్ళు చూడండి నడుస్తుంది. ఇది తొన్వాల ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి వివరాలు. వీళ్ళు రామరెడ్డి గారు హైదరాబాద్లో కనుక తీసుకుంటే కనుక మనకి రాహుల్ ఈవీ షోరూమ్ దగ్గర నుంచి అయితే తీసుకోవచ్చు. 75,000 రూపాయలకి 120 కిలోమీటర్ల మైలేజ్, ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్తో. లేదు, ఈయన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో కూడా ఇస్తున్నారు. 240 కిలోమీటర్ రేంజ్, 200 to 240 చేంజ్ ఓవర్ బ్యాటరీస్ ఇస్తారు, 2 బ్యాటరీ ప్యాక్స్. అదైతే మీకు 150,000 రూపాయలు పడుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అయినా మన స్క్రీన్ మీద అందజేస్తాం.
డిస్క్రిప్షన్లో కూడా ఆఫర్ చేస్తాం. ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ ని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, రైజ్ ది ఫ్యూచర్. But if I lay down and I play down